చదవాలి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం త్వరగా. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవా నిజమైన దేవుడు, దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, జీవము గల దేవుడు, జీవగల దేవుడు, దేవుడు, సదాకాలము సదాకాలము ఆయనే రాజు, ఆయనే రాజు. రాజు. ఆయన ఉగ్రతకు ఆయన ఉగ్రతకు భూమి కంపించును, భూమి కంపించును, కంపించును, జనములు ఆయన కోపము సహించలేరు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నా తండ్రి ప్రభువా, మాతో మీరు మాట్లాడి మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రెండవ తండ్రి వాక్యాన్ని మీరు ధ్యానించడానికి కొద్ది నిమిషాలు ప్రభావ మాతో మీరు మాట్లాడి పెరుగుదల మనసు అర్థం చేసే జ్ఞానాన్ని ఆత్మ బలపరచండి. ఈ దాసు మంచి ఈ దాసులో మీరు గొర్రెటువంటి మాతో మొదటి మాట్లాడగలరు. పరిశుద్ధాత్మగా యేసయ్యా ప్రతి మాటను అందించుమని యేసునామములో కోరుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాయే ఎవరన్నా ఎవరండి ఎవరు చెప్పండి, మాట్లాడదు మీరు. యెహోవా యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, జీవము గల దేవుడు, సదా ఆయనే రాజు, రాజు. సదాకాలము, కొంతకాలము, సదాకాలము అంటే నిత్య నిరంతరము ఉండువాడు, అన్నవాడు, ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన ఉగ్రతకు బాగా గమనించాలి. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, ఏమైతుందంట? భూమి గడగడగా వణకాల్సిందే. ఆయన ఒక సెకండ్ భూమిని కదిలించాడంటే ఎన్నో ప్రపంచంలో కూడా చూస్తూ ఉన్నాం కదా. ఏమైతుంది? ఆయన ఉగ్రత వచ్చినప్పుడు, ఆయన కోపం వచ్చినప్పుడు భూమిని ఏం చేశాడు దేవుడు? భూమికి ఆశ్రయిస్తాడు. భూమి నీవు ఏమొస్తుంది? భూకంపం వచ్చినప్పుడు ఇంట్లో పడిపోయినా ఇన్నైనా పడిపోతుంది, బండ్లు అయినా పడిపోతుంది, కొండలైనా పడిపోవలసిందే. హల్లెలూయా. ఆయన సదాకాలమైన దేవుడు. ఆ దేవుడికి ఉగ్రత అంటే కోపం వచ్చిందంటే ఎప్పుడు వస్తుంది దేవుడి కోపము? ఒక మనిషి ఇంకొక మనిషిని బాగా ప్రేమిస్తున్నాడు అనుకోండి. ఆ ప్రేమిస్తున్నప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి ఒక యవనస్తుడు ఒక యవనరాలు ప్రేమిస్తున్నాడు అనుకోండి, వాళ్ళ ప్రేమ ఎక్కడ ఉంటుంది? ఏదైనా ఒక తేడా వచ్చింది అనుకోండి, ఆ తేడా వచ్చినప్పుడు ఏమైపోతుంది? కోపాలు వస్తాయి. కోపాలు వచ్చినప్పుడు ఏమైపోతారు? విడిపోతారు. అవునా? అయితే దేవునికి ఉగ్రత అంటే దేవునికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? దేవుడు ప్రేమమయుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు కూడా ఆయన ఉగ్రత వచ్చినట్టు ఎక్కడో కూడా బ్రతకలేదు. ఎంత బలవంతుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత సర్వశక్తి కలిగిన వాడైనా ఆయన ఉగ్రత వచ్చినట్టే ఎవరు కూడా తట్టుకోలేదు, నిలబడలేదు. హల్లెలూయా. అవునా కదా? అందుకే ఆయన ఉగ్రత భూమి ఏమైనా కంపించను, జనములు ఆయన కోపంలో సహింపలేరు. దేవుని కోపం దగ్గర ఎవరు సహించుకోలేరు, ఎవరు నిలబడలేరు. ఆయన ఉగ్రత వచ్చినట్టు ఎవరు కూడా నిలబడలేరు, సహించుకోలేరు. హల్లెలూయా. అందుకే ప్రభువుకు ప్రియమైన దేవుడు ఆయన ఏమంటున్నాడు? యెహోవాను నేనే నిజమైన దేవుడు అంటున్నాడు కదా. ఆయనే జీవం గల దేవుడు. అయితే ఈ జీవం గల దేవుని యొక్క సన్నిధిలో శాపగ్రస్తులు లేవు. ఎందుకంటే సమయం లేదు, కొద్ది నిమిషాలు ప్రేమిస్తాను. దేవుడు మనం ప్రేమిస్తూ ఉన్నాడు కదా. అయితే దేవుని యొక్క సన్నిధిలో శాపగ్రస్తులు లేవు. చూడండి, అదే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం.
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను ఏదంట? ఈ నిబంధన వాక్యములను వాక్యమును విన్ననుల్లని వాడు విననుల్లని వాడు శాపగ్రస్తుడగును. ఆ వాక్యమే దేవుడై ఉండను. హల్లెలూయా. ఎవరైతే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యమును ఏమిట? వాక్యము వినలేని వాడు ఎవరండి? వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని వినకపోతే, వాక్యాన్ని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు వినకపోతే శాపగ్రస్తుడు సత్యం మర్చిపోయి. హల్లెలూయా. అవునా కాదా? ఏమనుకుంటాం? ఆ రోజులు దేవుడు కష్టపడమన్నాడు, ఆ రోజులు పని చేయమన్నాడు, ఏదో తినడు. నా బ్రతు దేవుడు నన్ను ఆరాధించమన్నాడు, నా వాక్యముడి విలువమంటున్నాడు దేవుడు. అవునా కాదా? వినాలో వినకూడదా? ఏదో కొద్దిగా అవసరం వచ్చిందని కొద్ది పనిని బట్టి సాకులు చెప్పుకొని నువ్వు సాకులు చెప్పి నీ జీవితానికి శాపం తెచ్చుకుంటావు. కారణం ఏంటంటే నువ్వు దేవుని వాక్యం వినకపోతే నీ జీవితానికి శాపం. అవునా? ఏమంటాడు? దేవుని యొక్క వాక్యం, నిబంధన వాక్యం విననివాడు శాపగ్రస్తుడు. అవునా? వాక్యం వినకపోతే, అందుకే ఆ వాక్యమే దేవుడై, ఆ వాక్యాన్ని మనం ప్రేమించాలి, ఆ వాక్యాన్ని గ్రహించాలి, ఆ వాక్యానికి లోబడాలి, ఆ వాక్యానికి విధానాన్ని చూపించాలి, జీవించాలి. హల్లెలూయా. వాక్యాన్ని విధానించగలిగి జీవించకపోతే నీ జీవితానికి ఆశీర్వాదాలు లేవు. హల్లెలూయా. అందుకే ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈయన శాపగ్రస్తుడు అంటే వాక్యం వినకపోతే నిజంగా శాపగ్రస్తుడు. వాక్యం వినాలి. వాక్యం విని ఎంతమంది పక్కింట్లో కథలు మీకు చెప్పినప్పుడు ఆ అల్లు ఎవరు చెప్పొద్దంటే ఏం చేస్తారు? ఊరంతా వెతుకుతా ఉంటారు కదా. పక్కింట్లో మాటలు ముచ్చట్లు పెట్టుకొని ఒక్క నోటి మాట వచ్చిందనుకో, ఆ మాటతో తీసుకొని ఊరంతా వెతుకుతూ ఉంటారు. కానీ యేసయ్య మాట విని, దేవుని యొక్క వాక్యం విని ఎంతమందికి నేను వెతుకుతున్నాను, ఎంతమందికి చెప్తున్నాను. అది ఉత్తమం కదా. దేవుని వాక్యం చెప్పాలంటే ఇలా రాదు కదా. వినాలన్నా కష్టమే, చెప్పాలన్నా ఇంకా కష్టమే. అవునా కాదా? హల్లెలూయా. పక్కింట్లో ఏదన్నా చెప్పమంటే ఎంత తొందరగా చెప్తారు కదా. అయ్యో ఆ పిల్లలా చేసినట్ట, వాడు ఇలా చేశాడంట, వాడు వీళ్ళు ఇలా చేశాడు, మీరు ఇలా నీవేం చేశారు? యేసయ్య మాటలు వింటున్నావా? యేసయ్య వాక్యం చెప్తున్నావా? హల్లెలూయా. వినని వాడు ఏమిటంట? శాపగ్రస్తులు. దేవుని మందిరానికి రావాలంటే ఆదివారం సాకులు పెట్టుకొని సాకు చెప్పేవాడు శాపగ్రస్తులు. జాగ్రత్త. అవునా కదా? ఆ రోజు నేను కష్టపడమన్నాడు, ఆ రోజు నేను పని చేసుకోమన్నాడు. 7వ దినం నా ఒక దినం ఆరాధించిన ఆ 7వ దినం ఎన్ని గంటలు గడుపుతారు? ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఉంటామా దేవుని మందిరంలో? హల్లెలూయా. అవునా కదా? మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం వినకపో నల్లని వాడు ఏమిటట? శాపగ్రస్తుడంట. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని శాపం అంటే ఏంటి? ఏదో వస్తుంది వెళ్ళిపోతుందా? గాలి అనుకున్నావా? ఏదో శాపం అంటే వస్తుంది వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? దేవుని ఉగ్రత, దేవుని శాపం వచ్చిందంటే నీ కుటుంబం తట్టుకొని నిలబడగలుగుతారు. హల్లెలూయా. గ్రహించుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలి, మనోనేతలు తెలుసుకోండి, చెవులు తెరవండి, నీ హృదయం తెరవండి. హల్లెలూయా. అందుకే ప్రభువునందు ప్రియమైన యేసు ప్రభువారు అప్పగించి సిలువ వేస్తున్నప్పుడు పిలాతు ఉన్నాడు. పిలాతు చెప్తున్నాడు, ఆయనలో ఏమి దోషం కనబడలేదు, ఆయన ఏ పాపం చేయలేదంటే ఆయన ఆయన చెప్తూ ఉన్నప్పుడు, ఆయన అధిపతి కాబట్టి ఆయన చెప్తూ ఉంటే ఎవరిని సిలువ వేయమన్నారు? బర్నబాయి దొంగ గజదొంగై ఉన్నామని లోకం ఎవరిని కోరుకుంటుంది? సత్యాన్ని కోరుకుంటుందా? అసత్యాన్ని కోరుకుంటుందా? దొంగలు కోరుకుంటా? నీతిమంతులు కోరుకున్నాడు. పరిశుద్ధుడైన సర్వలోకానికి సృష్టికర్త దేవుడు మహిమ సింహాసనం అనుకొని నరాలను ధరించుకొని భూలోకానికి నాడు వచ్చిన దేవాది దేవుణ్ణి ఏమన్నారు?
బరబ్బను వదిలేసేయండి, విడుదల చేయండి. అయితే ఎవరిని? యేసుని సిలువకు వేయని చెప్పి కేకలు వేస్తూ ఉన్నారు. ఇంకా ఆ యొక్క పిలాతు యొక్క భార్య కళ్ళ దర్శనం కలిగి చూసింది. ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు, ఆయన నీతిమంతుడు జోలికి పోతే శాపగ్రస్తుడు అని చెప్పి పిలాతుకు తన భార్య ఎప్పుడైతే వర్తమానం పంపించిన తర్వాత అందుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు సిలువకి అప్పగించుకోవడం. ఎంత చెప్పినా వినట్లేదు పబ్లిక్ కదా, జనాలు వినట్లేదు. అయితే సిలువ యేసు ప్రభు వేయాలి, మా పిల్లలు అయినా మా పైన శాపం ఉండే పర్లేదు కానీ యేసునే సిలువ వేయండి అన్నారు కదా. అయితే కేకలు వేశారు. చూడండి మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 24-25 వచ్చిన మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము. పిలాతు అల్లరి ఎక్కువగా చున్నది కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కున్నాడు. ఏం చేశాడు? ఎప్పుడైతే ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళదు, ఆయన తీర్పు తీర్చని చెప్పి తన భార్య వర్తమానం పంపించడం. 9వ చదువు 9. అందువల్ల నేటి వరకు అతడు న్యాయపీఠము మీద కూర్చొని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నని చెప్తున్నారు ఇక్కడ. ఆయన అధికారి పిలాతు యొక్క భార్య యేసు ప్రభుకు జనము తీర్పు తీర్చమని చెప్తూ ఉన్నప్పుడు ఆయన జోలికి నేను వెళ్ళొద్దు కదా అని చెప్తూ ఉంటే ప్రజలు వినకపోతే ఏం చేశాడంటే ఆయన ఈ శాపము నా మీద తగలకూడదని చెప్పి ఏం చేశాడు? ఆయన చేతులు కడుక్కున్నాడు. ఆయన కదా నీళ్ళు తీసుకున్నాడు. నీళ్ళు తీసుకుని ఏం చేశాడు? ఆయన చేతులు కడుక్కున్నాడు. హల్లెలూయా. అంటే వీళ్ళేమంటున్నారు? మా మీదను మా పిల్లల మీదను శాపం ఉన్నా పర్లేదు కానీ యేసు ప్రభువాన్ని సిలువకి వెళ్ళాడు కదా. నీతిని యేసు ప్రభువారు ప్రేమిస్తున్నాడు. ఆయన రక్తం చిందించాడు మన శాపం కొరకు, మన పాపాల కొరకు, కొరడ దెబ్బలు తిన్నాడు. రండి ఆయన పరలోకానికి వారసులుగా చేస్తామని చెప్తే మన వాక్యం కూడా ఏం చేస్తున్నాం? ఆదివారం వస్తే ఇంటిలో ఈరోజు ఎంతమంది ఏదో సాధన చెప్పుకున్నాం కదా. అన్నింటికి ఒక రోజు దేవుని యొక్క ప్రత్యక్షతలో దేవుని యొక్క సింహాసనం ఆ రోజు ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. అది మర్చిపోవాలి. హల్లెలూయా. అవునా కాదా? అందుకే ఈ పిలాతు ఏం చేశాడంటే ఈ శాపం నా మీద రాకూడదని చెప్పి చేతులు కడుక్కున్నాడు. 25 నీతిమంతుడి రక్తం గురించి నేను నిరాపరాధిని మీరే చూచుకోడని చెప్పి ఆయన చేతులు కడుక్కుని ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన్ని వెనుక తీర్పు తీర్చని చెప్పాను. ఆయన రక్తము పవిత్రమైనది, పరిశుద్ధమైనది గ్రహించుకొని ఆయన చేతులు కడుక్కున్నాడు. అందులో ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఏమన్నారంట? శాపం ఉన్న పొరల ఆశీర్వాదం వద్దు. ఏమొద్దు? శాపాలు వద్దు, ఆశీర్వాదం వద్దు కదా. దేవుని సన్నిధికి రావాలంటే శాపం ఉన్న ముద్దు, ఆశీర్వాదాలు వద్దు కదా. ప్రభుత్వ ప్రియమైన దేవుడురా, దేవుని యొక్క సన్నిధికి అందుకే ఆయన అప్పగిస్తూ మన పాపాల కొరకు, మన శాపాల కొరకు మహిమ సింహాసనం వదులుకొని భూమి మీదకి నరావతరం ధరించుకుని భూలోకానికి వచ్చినప్పుడు మన కొరకు ఆయన ఎన్నో శ్రమలను గురించాడు.
ఎందుకంటే మన శాపం నుంచి మనం విడిపించడానికి, మన పాపం నుంచి విడిపించడానికి, మన పాపాల నుంచి ఆయన రక్తంతో కడగడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నేను పాపంతో కడగబడకంటే పాపంలో జీవిస్తాను, శాపంలో జీవిస్తానని నీ కోరుకుంటే ఒక రోజు తీర్పులో ఆయన ప్రత్యక్షతలో ఖచ్చితంగా నువ్వు నిలబడాల్సి రోజు వస్తుంది. హల్లెలూయా. అవునా కాదా? అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి గద్దిస్తూ చెప్తూ ఉన్నాడు. ఏమనంటే వాక్యం వినాలని వాడు శాపగ్రస్తుడు. చూడండి, చివరి మాట చెప్పి ముగిస్తారు సమయం లేదు కాబట్టి మొదటి కొరింథీ రాసిన పత్రిక 16:22 ఎవడైనా ప్రభుని ప్రేమించుట కంటే ప్రేమించకుంటే సరిగ్గా చదువు. ఎవడైనా ప్రభుని ప్రేమింపకుంటే వాడు శాపబడును గాక, శపింపబడును గాక. ఎవరు ప్రేమించకపోతే తల్లి కొడుకులను ప్రేమిస్తుంది కదా, కూతురులను ప్రేమిస్తుంది. ఎంతమంది కొడుకులను తల్లిని ప్రేమించేవాళ్ళు, తల్లిని కొడుకులు ప్రేమించలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిన్నటి రాత్రి మేము ఆదరణలో వెళితే ఇద్దరు సాక్షులు చెప్పారు. ఏం చెప్పారంటే, అయ్యా మేము యేసు ప్రభువును నమ్ముకుని చర్చికి వెళుతుంటే మా పిల్లలు మాత్రం మాటలు విడిచేశారయ్యా. ఏమిటంట? అదేం చేసిపోతుంది? దొంగతనం చేస్తుందా? వ్యభిచారం చేస్తుందా? ఏం చేస్తూ ఉందని ఆమె నీ కొరకు నీ సంతానం కన్నీ పెట్టి దేవుడితో మొదలుపెట్టడానికి వెళ్తూ ఉంటే ఏమన్నాడు? ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. పక్కన నుండి చీకట్లో ఉంటే కూడా కొడుకు పక్కన ఇల్లు వేసుకుని ఇంటికి ఇచ్చితే తల్లి చీకట్లో పట్టించుకున్నాడంట. ఎందుకు? ఏమన్నాడు? నా నిమిత్తం నిందలు పొందినవాడు ధన్యులు ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి హల్లెలూయా. అవునా కదా? ఏమిటా? నన్ను ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఎవరు ప్రేమించకపోతే అన్నం తినడానికి ప్రేమిస్తామా? ఇల్లు కట్టడానికి ఇల్లు ప్రేమిస్తామా? చుట్టాలను ప్రేమిస్తామా? లోకం అన్ని ప్రేమించడానికి నీకు సమయం ఉంది, అన్నిటిని ప్రేమించడానికి నీకు సమయం ఉంది. అయితే దేవుని ప్రేమించి దేవుని సన్నిధికి రావడానికి సమయం లేదా? సాతం చెప్పడం. హల్లెలూయా. యేసయ్యను ప్రేమించకపోతే, యేసయ్యను ద్వేషిస్తే ఒక రోజు నీకుంది తీర్పు. ఆ ఉగ్రత నుంచి నీవెవరు కూడా తప్పించుకోలేదు. హల్లెలూయా. అందుకే ప్రభునందు ప్రియమైన దీర్ఘకాండ 20:5-6 చూస్తుంటే దేవుడు ఏమిటంటే, నన్ను ద్వేషించేవాడిని ఏంటంట? నన్ను ద్వేషించేవాడు 3-4 తరాల వరకు వాళ్ళ తల్లిదండ్రుల శాపము పిల్లల మీద ఉంటుందట. నన్ను ప్రేమించేవాడు 1000 తరాల వరకు వాడు నేను కరుణిస్తాను. దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తామో, ప్రియ సంగమ, జ్ఞానం కలిగిన తల్లి, జ్ఞానం కలిగిన తండ్రులు ఏం చేస్తారంటే, దేవుడిని ఎప్పుడైతే నువ్వు ప్రేమించడం మొదలు పెడతావో దేవుడు నిన్ను నీ తరతరాలు ప్రేమించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అవునా కదా? నీవు దేవుడిని ప్రేమించుడు, ఆయన నిన్ను ప్రేమించాలని నిన్ను కాదు, నీ తరతరాలు ఆయన ప్రేమిస్తాడు. హల్లెలూయా. నీ దేవుడిని ప్రేమించకపోతే నీ శాపం పొందుతావు. నీ శాపం వలన నీ తర్వాత నీ తరతరం 3-4 తరాలు శాపగ్రస్తులు ఉంటారు. ఏది కావాలి? దేవుని ప్రేమ కావాలా? దేవుని శాపం కావాలి? దేవుని ప్రేమించి దేవుని ప్రేమను పొందుకుంటావా? దేవుని ద్వేషించి దేవుని నుండి శాపాలు పొందుకుంటావా? ఈరోజు నీ చేతిలో ఉంది. ఏది కావాలా? ఏది నీకు అవసరమో ఒక్కసారి నిన్ను పరీక్షించినట్లయితే దేవుడు ప్రార్థన చేసుకుంటారు. ఈ సమయంలో రాజు ప్రార్థన చేస్తారు. ప్రియ సంగమా, మనం ప్రార్థన చేసుకుంటాం. ఏది